నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన భీష్మ ఏకాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి అనే పేరుతో జరుపుకోవటం, భీష్మ పితామహుణ్ణి శ్రీకృష్ణుణ్ణి స్మరించుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైన శ్లోకాన్ని వివరించారు. అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం యహ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఇది ఆ అద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న భావం ఏంటంటే, ఎవరైతే అంత్యకాలంలో నన్ను స్మరిస్తారో వాళ్ళు నన్నే చేరుకుంటారని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా అందరికీ తెలియజేశారు. అలా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా తన ధర్మ నిరతితో, సత్యవాక్య పరిపాలనతో అంత్యకాలంలో శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుకుంటూ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణాలు విడిచిపెట్టి శ్రీకృష్ణ పరమాత్మను చేరుకున్న మహిమాన్వితమైన వ్యక్తి భీష్మ పితామహుడు. భీష్మ పితామహుడు ఈ శరీరాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడో కూడా శాస్త్రాలలో వివరించారు. మాఘమాసస్య చ అష్టమ్యాం శుక్లపక్షే చ పార్థివ ప్రాజాపత్యే చ నక్షత్రే మధ్యం ప్రాప్తే దివాకరే అంటుంది శాస్త్రం. అంటే మాఘమాసం శుక్లపక్షం అష్టమి తిథి రోహిణీ నక్షత్రం సూర్యుడు నడినెత్తిన ఉండగా భీష్మ పితామహుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టాడు. భీష్మ పితామహుడు అష్టమి తిథి నాడు శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ భీష్మ పితామహుడి కోసం శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా ఒక ఏకాదశిని కేటాయించాడు. శ్రీకృష్ణ పరమాత్మ కేటాయించిన ఆ ఏకాదశినే భీష్మ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టింది అష్టమి తిథి నాడు అయినప్పటికీ కూడా స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే భీష్ముడి కోసం ఒక ఏకాదశిని కేటాయించాడు కాబట్టి దీన్ని భీష్మ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ భీష్మ ఏకాదశి పర్వదినం నాడు ప్రతి ఒక్కరూ భీష్మ పితామహుణ్ణి స్మరించుకుంటూ ఆయన ప్రీతి కోసం నువ్వులు నీళ్లలో వేసి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. అలా అర్ఘ్యం విడిచిపెడుతూ భీష్మ పితామహుణ్ణి స్మరించుకోవాలి. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. ఎవరైతే భీష్మ ఏకాదశి పర్వదినం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారో లేదా విష్ణు సహస్రనామ శ్రవణం చేస్తారో వాళ్ళు శ్రీ మహావిష్ణువు కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవుతారు. విష్ణు సహస్రనామం మొత్తం కూడా పారాయణ చేయలేని వాళ్ళు నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వత సహస్రకోటి యుగధారిణే నమః అనే ఈ శ్లోకాన్ని చదువుకున్నా కూడా శ్రీకృష్ణుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులు కావచ్చు. ఈరోజు భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మను వక్కలతో పూజిస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. శ్రీకృష్ణ పరమాత్మను రకరకాల సువాసనలు కలిగిన పుష్పాలతో పూజించటం, కృష్ణుడి దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం, కృష్ణుడికి ప్రీతిపాత్రమైనటువంటి పదార్థాలను నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులు కావచ్చు. వీలైతే ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం, ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో జాగరణ చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ కథలను పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం, శ్రీకృష్ణుడి కీర్తనలు ఆలపించటం చేసి మర్నాడు ద్వాదశి తిథి నాడు ఎవరైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేయాలి. ఇలా భీష్మ ఏకాదశి పర్వదినం నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అమోఘమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే భీష్మ పితామహుణ్ణి స్మరించుకుంటూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టడం ద్వారా కూడా ఈరోజు ఉత్తమోత్తమమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా భీష్మేకాదశి పర్వదినం సందర్భంగా కృష్ణుడిని భీష్మ పితామహుణ్ణి స్మరించుకొని శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులకండి. రేపటి శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో సకల కార్యాల్లో విజయాలు సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం.
అనురాగానుగతాంగనాజితుడనై ఆనంద శబ్దార్థమున్ వనితా సౌఖ్యపరమ్ము చేసి మనమున్ వారింపగాలేని నా జననం బేమిటి కంచు ఒక్కొక్క ఎడం చర్చించియున్ మాననేరని నన్నెట్లు భరించదో ఎరుగగారాదంబ కామేశ్వరి. ఓ కామేశ్వరీదేవి, అనురాగానుగతాంగనాజితుడనై అనురాగము చేత వశమైనటువంటి మనస్సు కలిగిన వాణ్ణై ఆనంద శబ్దార్థమున్ వనితా సౌఖ్యపరమ్ము చేసి. ఆనందము అంటే అది భౌతికమైన వస్తువులతో పొందేది కాదు. ఈ భౌతికమైన వస్తువులతో బంధములతో పొందేది ఇది సంతోషమే. ఆనందము అనేది అది జ్ఞాన సంబంధమైనది, త్యాగ సంబంధమైనది. పరమజ్ఞానముతో పరమాద్భుతమైన త్యాగముతో లభించేది ఆనందం. ఆ ఆనంద శబ్దార్థమున్ వనితా సౌఖ్యపరమ్ము చేసి. వనితా సౌఖ్యమునందే కలిగేటువంటి ఆ అనుభూతిని ఆనందముగా భావించాను. ఆనందం అనేటువంటి శబ్దం యొక్క అర్థం ఇంతకన్నా నాకు తెలిసింది ఏమీ లేదు. ఈ సౌఖ్యం మాత్రమే ఆనందమని భావిస్తూ ఆనంద శబ్దార్థమున్ వనితా సౌఖ్యపరమ్ము చేసి మనమున్ వారింపగాలేని. ఈ మనస్సును అక్కడ నుండి మరలించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాణ్ణి. నా జననం బేమిటి కంచు ఒక్కొక్క ఎడం చర్చించియున్ మాననేరని నన్నెట్లు భరించెదో. నీ అనుగ్రహం వల్ల కొంత జ్ఞానం కలిగి మనం చేసేటువంటి ఈ పని, ఈ మార్గం సరి అయినది కాదు అని తెలుసుకుని దీన్ని నిగ్రహించుకుని మహాద్భుతమైనటువంటి స్థాయికి ఎదిగి ఈ జన్మలో ఈ శరీరంతోనే పరమాత్మకి అనుసంధానమై పరమానందాన్ని పొందాలి అనే మహాప్రయత్నం చెయ్యకుండా తెలిసి ఈ అనురాగానుగతాంగనాజితుడనై అనురాగమనేటువంటి పాశానికి చిక్కుకుని ఆనంద శబ్దార్థాన్ని, ఆనందమనేటువంటి దాని అర్థమంతా కూడా వనితా సౌఖ్యపరం చేసి జీవితాన్ని గడుపుతున్నాను. ఒక్కసారి ఆలోచించుకుంటే, ఆత్మావలోకనం చేసుకుంటే మనమున్ వారింపగాలేని నా జననం బేమిటి కంచు. నా మనస్సుని దీని నుండి వెనక్కి మళ్ళించి నీ యందు నిలపలేనటువంటి ఈ స్థితి ఏమిటి అని ఒక్కొక్క ఎడం చర్చించియున్ మాననేరని నన్నెట్లు భరించెదో ఎరుగగారాదంబ కామేశ్వరి. ఈ జీవితం ఎటు వెడుతున్నది అని ఆలోచించి నాలో నేను తర్కించుకుని చర్చించుకుని అయినా సరే ఆ మార్గం నుండి పక్కకు రాలేకపోతున్నాను, నన్ను ఎలా భరిస్తావు తల్లి అంటూ ఆర్తితో అరిషడ్వర్గములను నియంత్రించేటువంటి శక్తిని తనకు ప్రసాదించమని, అటువంటి స్థితిని ఈ పద్యాలు పఠించేవారికి కూడా కలుగజేయమని ఆ కామేశ్వరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఉపాసిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన అవధాన చక్రవర్తులు, మహాత్ములు తిరుపతి వెంకటేశ్వర కవులు రచించిన కామేశ్వరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ కామేశ్వరీ దేవ్యై నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి అన్నారు. భీష్ముడి పేరుతో ఏకాదశి ఎందుకు వచ్చింది? సాక్షాత్తు విష్ణు భగవానుడే భీష్మునికి ఏకాదశి పర్వదినం ఒకటి నీ పేరుతో చిరస్థాయిగా నిలుస్తుంది అని వరాన్నిచ్చాడు. అంపశయ్యపై పరుండినటువంటి భీష్మాచార్యుల వారు ఆ విష్ణు భగవాన్ని విష్ణు సహస్రనామాలతో
ధ్యానం చేసిన సత్ఫలితం. అందుకే భీష్మ ఏకాదశి అంటాం. జయకరమైన ఏకాదశి, జయతత్వాన్ని మోక్షాన్ని సాధింపదలిచినటువంటి వారు ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుదేవుని ఆరాధన చేసినట్లయితే మోక్షప్రదమైనటువంటి జీవనాన్ని సాధింపజేసుకోవడానికి ఆస్కారాన్ని ఆ యొక్క పరమాత్మ అనుగ్రహిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అద్భుతవంతమైనటువంటి మోక్షప్రదమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి సర్వ శుభాల్ని ప్రసాదించి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ ఏకాదశి వ్రతం మానవాళికి సర్వ విధాలా కూడా ఆరోగ్యప్రదాయనిగా చెప్పవచ్చు. అందుచేత ఈనాడు ఉపవాసం ఉండి శ్రీహరిని ఆరాధన చేయాలి. ఇలా గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడిపి చివరకు మోక్షప్రదమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. భీష్మ ఏకాదశిగా ప్రాశస్త్యం పొందినటువంటి ఆ లక్షణం వెనకాల దాగిన పరమార్థం మోక్షప్రదమైనటువంటి జీవనానికి ఇది సాక్షీభూతంగా నిలుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయం దాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 6:10. తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:47 వరకు. నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 1:48 వరకు. వర్జం రాత్రి 9:39 నుంచి 11:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:51 వరకు. మరల రాత్రి 11:14 నుంచి 12:04 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 7:06 వరకు. మరల రాత్రి 2:53 నుంచి 4:28 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషాలు: భీష్మ ఏకాదశి, భీమ ఏకాదశి, జయ ఏకాదశి, అలాగే భీష్మ పంచక వ్రత ప్రారంభం. భీష్ముడిని ఆరాధించడం వరుసగా 5 రోజుల పాటు చేయడానికి ఈ రోజును మనం ప్రారంభ దివసంగా భావన చేస్తామన్నమాట. అలాగే ఈ రోజుకి భీష్మ ఏకాదశి అనే పేరు ఒకటి ఉంది. ఆయన ప్రాణం విడిచే సమయం కాబట్టి దీనికి భీష్మ ఏకాదశి అనే పేరు రావడానికి కారణం, భీష్ముల వారు అష్టమి నుంచి ఒక్కొక్క ప్రాణాలని విడిచిపెడుతూ పూర్తిగా ప్రాణాలను విడిచిపెట్టిన రోజుగా దీన్ని భీష్మ ఏకాదశి అని పిలుస్తుంటాం. ఆ ఆరాధన వలన, ఆయనకి తర్పణాలు ఇవ్వడం వలన మనకు జ్ఞానము సిద్ధిస్తుంది, వివేకం పెరుగుతుంది, మనకు తెలిసి తప్పులు చేసేటువంటి విధానం నుంచి మనం బయటపడతాం అన్నమాట. అలాగే భీమైకాదశి అనేటువంటి పేరుంది. ఇది ఎలా వచ్చింది దీనికి అంటే, కనీసం
ఈ ఒక్క ఏకాదశికైనా ఆయన ఉపవాసం ఉంటే మొత్తం 12 ఏకాదశులు శుక్లపక్షంలోను 12 ఏకాదశులు కృష్ణపక్షంలోనూ వచ్చేటువంటి ఏకాదశుల ఫలితాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పి ఆయనకి అవకాశం ఇచ్చారు. ఆయన్ని తలుచుకుని మనం కూడా ఈరోజు ఉపవాసం ఉన్నట్లయితే తక్కిన ఏకాదశుల్లో ఉపవాసం ఒకవేళ ఇతరత్ర కారణాల వల్ల ఉండలేకపోయినా కూడా ఆ దోషం సంభవించకుండా 24 ఏకాదశుల యొక్క సత్ఫలితాన్ని మనం కూడా పొందగలం అన్నమాట. అందుకని దీనికి భీమ ఏకాదశి అని పేరు. ఆ విధంగా భక్తి భావన అనేటువంటిది చాలా ముఖ్యం కాబట్టి, ఉపవాసం అంటే భగవంతుని యందు మనసును లగ్నం చేయడం కాబట్టి దానికోసం ఈ రోజును వినియోగించుకుంటూ ఈరోజు ఉపవాసం ఉండడం విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. మంచిని సాధించడం కోసం మనస్సు ఆరాటపడడం, దానిని సాధించేందుకు పరితపించడమే తపస్సు. నిన్ను నీవే తెలుసుకోవడానికి, గెలుచుకోవడానికి కష్టం ఎప్పుడూ ఒక అవకాశమే. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న దివ్యక్షేత్రం అంతర్వేది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో వశిష్ఠ గోదావరి సముద్రంలో కలిసే చోట ఉన్న సముద్ర తీర గ్రామమే అంతర్వేది. ఈ దివ్యక్షేత్రం చారిత్రక మరియు పౌరాణిక ప్రాశస్త్యాలతో ఖ్యాతిగాంచింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన ఈ అంతర్వేది దివ్యక్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక అంతర్వేదిక, శ్రీకర శుభకర ప్రణవ స్వరూప వేదిక. అనుదినం స్వామి దర్శనం కోసం అరుదించే అశేష భక్తజన సందోహాన్ని నిస్సందేహంగా, శ్రీకరంగా, శుభకరంగా దీవించే పరమ పుణ్యప్రదమీ క్షేత్రం. దర్శించిన మాత్రం చేతనే సకల శుభాలు కలిగించేది. నారసింహ క్షేత్రాలలో అగ్రగణ్యమైనది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శిలారూపంలో పశ్చిమముఖంగా అవతరించిన అంతర్నిధి అంతర్వేది. ఆలయ ప్రాంగణంలో ముందుగా భక్తులకు ఆంజనేయ స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న కోదండ రామాలయానికి చేరుకుంటారు. విశాలంగా, ప్రశాంతంగా ఉన్న ఈ ఆలయంలో సాక్షాత్తు కోదండరాముల వారు లక్ష్మణ సీత సమేతంగా కొలువై ఉన్నారు. కోదండరాముల వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలో ఉన్న వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని తరిస్తారు. గర్భాలయ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులు అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకిక ఆనందానికి గురవుతారు. శ్రీ కూర్మనాయక వరహి సహపూజితోగ్ర పంచామృతై ప్రతిదినం పరిశాంత రౌద్ర ఉత్తిష్ట పూజ్య పరిపూజ్య పవిత్ర పాద లక్ష్మీ నృసింహ భగవాన్ తవ సుప్రభాత అంటూ స్మరిస్తూ భక్తితో చేతులు జోడిస్తారు. కళ్యాణం చూతమురారండి లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి.
కన్యా శ్రీ మహాలక్ష్మి నవదంపతులై నిలచే వైనం నవదంపతులై నిలచే వైనం అఖిల జగాలకు అదే వైభోగం కళ్యాణం చూతమురారండి. కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. వనమాలీ గదీశార్ంగి శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈరోజు పరమ పావనమైనటువంటి ఏకాదశి మహాపర్వం. దీనికి భీష్మ ఏకాదశి అని వ్యవహారం. ఇది మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి పర్వదినం గనక దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. పైగా ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరున్నది. కొన్ని పురాణాల్లో దీనికి భీమా ఏకాదశి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ భీమా అన్న భీష్మ అన్నప్పటికీ కూడా అత్యంత శ్రేష్టమైన గట్టిదైనటువంటి ఏకాదశి అని చెప్పడం దానిలో ఉద్దేశం. అంతేకాదు కొన్ని పురాణాల్లో చమత్కారంగా ఏం చెప్తారంటే భీముడు కూడా ఉపవాసం ఉండేటువంటి రోజు ఇది కనుక ఇది భీమా ఏకాదశి అనే వ్యవహారంలో చమత్కారంగా చెప్తారు. కానీ దీని యొక్క ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే ప్రయత్నపూర్వకంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఉపవాసాదులు చేయలేనటువంటి వారు ఏదో ఒక ఆహార నియమంతోనైనా ఈరోజు ఆ నారాయణ్ణి ఆరాధించాలి. అత్యంత పవిత్రమైనటువంటి భీష్మ ఏకాదశి మనం వినియోగించుకోగలగాలి. అందున మాసముల యందు మాఘమాసానికి ఉన్నటువంటి విశేషం చాలా ఉన్నది. ఒక రోజుకి ప్రాతకాలం ఎలాంటిదో సంవత్సరానికి మాఘమాసం అటువంటిది. ప్రాతకాలంలో ప్రతివారు భగవద్ ఆరాధన చేసుకుని ఆ రోజంతా బాగుండాలి అని కోరుకుంటారు. ఆ ఆరాధన ఫలంగా రోజంతా బాగుంటుంది కూడా. అలా ప్రాతకాల ఆరాధన వల్ల రోజంతా ఎలా బాగుంటుందో మాఘమాసంలో చేసే భగవద్ ఆరాధన వల్ల ఆ సంవత్సరం అంతా బాగుంటుంది. అలా ఇక్కడ ఏకాదశి వ్రతం విష్ణువుకి ప్రీతి గనక మాఘమాసంలో చేసినట్లయితే అది మరింత విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు ఇస్తూ ఉన్నది. అయితే దీనికి భీష్మనామంతో ఏ విధంగా అనుబంధం ఏర్పడింది అది మనం పరిశీలించినట్లయితే ఈ మాఘమాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటిది. అందుకు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ ప్రారంభ సమయంలో చేసేటువంటి ప్రతి కర్మ విశేషమే. అందులో ఇది సౌరమాన ప్రకారంగా మకర మాసము అని చెప్పబడుతూ ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ఉండగా వచ్చినటువంటి ఏకాదశిది. అందుకే ఈ మకర మాసంలో చేసేటువంటి ప్రతి పని కూడా సాఫల్యమవుతున్నది. ఈ ఉపాసనలు మరింత విశేష ఫలితాన్ని ఇస్తాయి. అందుకే ఏకాదశికి ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర మాసంలో అనగా మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి కనుక దీనికంత విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. మరి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించడానికి నిశ్చయించుకున్నాడు భీష్మ పితామహుడు. అంతవరకు అంపశయ్యపై ఉన్నాడు. ఈ అంపశయ్య ఎలా ఏర్పడింది అంటే అర్జునుడు బాణాలు వేయగా ఆయన పడుకున్నాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది కాదు, యుద్ధ సమయంలో తగిలినటువంటి బాణాలతోనే ఆయన వాలిపోయాడు ఆ రథం నుంచి. ఆ వాలినప్పుడు ఆ బాణాల పైనే పడ్డాడు. ఆయన బాణాలతో పాటు పడ్డాడు కనుక ఆ బాణాలు క్రింద ఉన్న ఆయన శరీరం పైన ఉంది. అప్పుడు శిరస్సు వాలిపోకుండా ఉండడం కోసం బాణము యొక్క కుచ్చిళ్ళ భాగం మెత్తని భాగం పైకి ఉండేలాగా కొన్ని బాణములు నేలపై వేసి ఆ శిరస్సు మెత్తగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు అర్జునుడు అంతవరకు. అంతేగాని మొత్తం అంపశయ్యంతా అర్జునుడు ఏర్పాటు చేయలేదు. అయితే అర్జునుడు వేసినటువంటి యుద్ధ సమయంలో వేసిన బాణ పరంపరలతో వాలిపోవడం చేత ఆయన అంపశయ్యపై ఏర్పడ్డాడు. ఈ విధంగా ఆయన శరతల్పగతుడైనప్పటికీ కూడాను యోగము చేత ఆయన నిలబడగలిగాడు. ఎందుకంటే భీష్ముడు సామాన్యుడు కాదు, ఆయన ఒక మహాయోగి. ఆయన ప్రాతకాలంలో స్మరించుకోవలసినటువంటి మహాత్ముడు, ప్రాతస్మరణీయుడు అన్నమాట. అటువంటి ఆ మహాత్ముని యొక్క చరిత్రే పావనం. ఆయన చరిత్ర స్మరణ మాత్రం చేతని కృష్ణుడు సంతోషిస్తాడట. భాగవతుల పూజ పిమ్మట భగవంతుని పూజ అని అంటారు. భాగవతోత్తముడైనటువంటి ఆ భీష్మ పితామహుని స్మరణే పావనం. ఈ భీష్మ పితామహుడు అష్టవసువుల్లో ఒకడు.
అయితే అష్టవసువుల్లో ఒకడు మాత్రమే కాకుండా మిగిలిన 7 వసువుల యొక్క అంశాలు కలగలిసినటువంటి వసువుట. ఈయనకు అసలు పేరు దేవవ్రతుడు, కానీ ఈయన ప్రతిజ్ఞా బలం చేత భీష్ముడు అని పేరు వచ్చింది. భీష్మ ప్రతిజ్ఞ, ఒక దృఢమైన ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆయనకి భీష్ముడు అనే పేరు బిరుదనామం కింద చెప్పుకోవాలి. అసలు పేరు మాత్రం దేవవ్రతుడు. ఆయన పట్టుదలకి సంకేతంగా భీష్మనామం వచ్చినది. ఇక్కడ భీష్మ ఏకాదశి అనే మాటని మనం మరొక రకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పట్టుదలగా చేయవలసిన ఏకాదశి అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. పట్టుదలకి దీక్షకి మారు పేరు భీష్ముడు. భీష్ముడు మనకు ఆదర్శం కావాలి భాగవతోత్తములందరికీ కూడా. పైగా ఇచ్చిన మాటకు కట్టుబడడం కానీ, శౌర్యము కానీ, ప్రతాపము కానీ, ధర్మనిష్ట కానీ అంతా ఇంత కాదు. అయితే ఈ కౌరవ రాజుల్లో ఎవరికీ లేని ఒక బిరుదు ఆయనకుంది, ఆచార్యుడు అని. భీష్మాచార్యులు అని అంటాం. ఆచార్యుడు ఎందువల్ల అయ్యాడు? ఆచరితే ఆచారయతి ఆచార్య, తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు భీష్ముడు. అయితే భీష్ముడు భరతవంశం ప్రతిష్ఠ చేయడం కోసం ఆయన స్వయంగా ఆజన్మ బ్రహ్మచారిగా, అస్ఖలిత బ్రహ్మచారిగా ఉన్నాడు. సామాన్యమైన విషయం కాదు ఇది. బ్రహ్మచారిగా ఉండడము, అది అస్ఖలిత బ్రహ్మచారిగా ఉండడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. మహాయోగి మాత్రమే ఆ పని చేయగలడు. ఆ స్థితి ఎలాంటిది అంటే ఊర్ధ్వరేతం విరూపాక్షను వర్ణించినట్లుగా ఊర్ధ్వరేతస్కుడైన మహాయోగి ఆయన. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. అంత మహాయోగీశ్వరుడు ఆయన. అందుకు ఆయన ఎంచుకున్నాడు ఫలానా సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఊర్ధ్వగతులకు వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక ఆ సమయంలో మరణిస్తానని తనకు తాను నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఇచ్ఛామరణం కలిగినటువంటి వాడు. తండ్రి ఇచ్చిన వరంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని పరిత్యజించగలడు. ఇప్పుడు కూడా నిలబడగలిగితే నిలబడగలడు కూడా. కానీ ఆయన ఇంకా పూర్ణమైన విరక్తితో అసలు ప్రయోజనం నెరవేరింది గనక తన పరంధామానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు గనక ఈ ముహూర్తాన్ని పెట్టుకున్నాడు. పైగా కోధర్మ సర్వధర్మాణం భవత పరమోమత కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అని ప్రశ్నించాడు యుధిష్ఠిరుడు. అన్ని ధర్మముల కంటే గొప్ప ధర్మం ఏమిటని మీరు అనుకుంటున్నారు అంటే నారాయణ నామస్మరణే గొప్ప ధర్మము అని చెప్పినటువంటి మహానుభావుడు. ఆ విధంగా నారాయణాంకితమైన హృదయంతో స్వామిని స్తుతిస్తూ ఉన్నాడు. అంపశయ్యపై ఉంటూ ఆయన్నే ధ్యానిస్తూ ఆయన నామం స్మరిస్తూ ఆయన్నే తన హృదయంలో ముద్రించుకున్నట్టు. అది ఎలాంటి స్వామిని అంటే ఆ కృష్ణ పరమాత్మగా వచ్చిన నారాయణ యొక్క అన్ని మూర్తుల్ని ధ్యానిస్తున్నాడు. రథాన్ని నడుపుతున్నటువంటి మూర్తిని త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప మా విజయించేరుడు వన్యకాడు మదిని ఆవేశించు నెల్లప్పుడు. రథాన్ని తోలుతూ అర్జునుడికి సారథ్యం వహిస్తున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ నా హృదయంలో ఎప్పుడు ఉండుగాక అని ధ్యానిస్తాడు. చిట్ట చివరికి తాను వేస్తున్నటువంటి బాణ పరంపరలు చూసి సహించలేక ఒక్కసారి రథం నుంచి దిగి అక్కడున్న బండి చక్రాన్ని తీసుకుని ఆ బండి చక్రంపై తన యొక్క సుదర్శన చక్రాన్ని ఆవహింపజేసి కృష్ణ పరమాత్మ మీదకు వచ్చినప్పుడు ఇదే చాలా గొప్ప తరుణం. ఆ పరమాత్మ చేతిలో శరీరాన్ని చాలించవచ్చని కిందికి దిగిన భీష్ముడు ఆ స్వామిని చూసి నమస్కరించి సిద్ధపడ్డాడు. కానీ అర్జునుడు ప్రార్థన మేరకు కృష్ణ పరమాత్మ చక్రాన్ని విడిచిపెట్టి తిరిగి రథం తోలాడు. కానీ అంపశయ్య మీద ఉన్న భీష్ముడికి ఆ కృష్ణమూర్తే హృదయంలో స్ఫురించింది. ఆ చక్రం తీసుకొస్తున్న కృష్ణమూర్తి యొక్క స్వరూపాన్ని తలంచుకున్నాడు. అందుకే విష్ణు సహస్రమంతా చెప్పి రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ అనే నామంతో ముగించాడే. రథాంగపాణి, అంతకుముందే చక్రి అని చెప్పారు, చక్రపాణి అని. రథాంగపాణి అంటే చక్రపాణి అని అర్థమున్నా రథ అంగము, రథము యొక్క అంగము అనగా ఆ చక్రమును తీసుకున్నాడు. ఆ తీసుకుని వస్తున్న కృష్ణ పరమాత్మ సుదర్శనాయుధరుడైన నారాయణ స్వరూపమే గోచరించింది అక్కడ భీష్మునికి. మిగిలిన వారికి మాత్రం చక్రం పట్టినటువంటి కృష్ణుడు కనబడుతున్నాడు. మహాభారతంలో అయితే ములుగోల పట్టుకున్న కృష్ణుడు అని వర్ణించారు. భాగవతం అయితే బండి చక్రం పట్టుకున్న కృష్ణుడు అన్నది. ఏదైనా భేదమేం లేదు, ఏదైనా రథాంగమే. అది పట్టుకొస్తున్నటువంటి స్వామి కనబడ్డాట. చూసేవాళ్ళందరికీ ములుగోల లేదా చక్రమో పట్టుకున్నవాడు. కానీ భీష్ముడికి కనిపించిన కృష్ణుడు మాత్రము సుదర్శనాయుధధారి అయినటువంటి కృష్ణుడే. ఆయన చెప్పినటువంటి ధర్మములే మహాభారతంలో శాంతి అనుశాసన పర్వములుగా 2 పర్వాల్లో ఉన్నాయి. అవి కానీ మనం జాగ్రత్తగా తెలుసుకుని ఆచరించగలిగితే అవి చాలు మనం బ్రతుకు బాగుపడ్డానికి. అందుకే భీష్ముడిని ఆచార్యుడు అని ఆ కారణం చేత అన్నారు. మనందరికీ గురువు. ఆఖరికి భగవంతుడికి ఎంత ప్రీతి అంటే భీష్ముడంటే తనని ఆరాధించవలసినటువంటి భీష్మ ఏకాదశి ఏదైతే ఉన్నదో దానికి ఆయన పేరే ఇచ్చాడు, భీష్మ అని పేరు కలిపాడు. ఈ విధంగా ఈ మాఘమాసం నాడు నారాయణను ఆరాధించడం విశేషమైన ఫలం. అందులో భాగవతోత్తముడైన భీష్ముని తలంచుకుని నారాయణ ఆరాధించడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నది. ఏకాదశంతో ఉపవాసం చేసి ద్వాదశి నాడు విష్ణువుని ఆరాధించాలి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, మాఘ పూర్ణిమ ఈ 5 మహాపర్వములు. ఈ 5 మహాపర్వముల నాడు విష్ణువుని క్రమంగా ఆరాధించినట్లయితే వాడు
సద్గతుల్ని పొందుతాడు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. అటువంటి భీష్ముని చేత ఆరాధింపబడిన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ సర్వం వాసుదేవార్పణమస్తు. స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఎవరైనా పెద్దల్ని పైన కూర్చోబెడతారు, చిన్నవాళ్ళు కింద కూర్చుంటారు. అటువంటిది తిన్నన్ని తీసుకెళ్లి కొండ మీద పెట్టాడు, శ్రీకాళహస్తీశ్వరుడు కింద ఉన్నాడు. అంటే భక్తుడిని పైన పెట్టి తాను కింద కూర్చున్నాడా లేదా? చంద్రవంకని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుని తానేమో కింద కూర్చున్నాడా లేదా? శంకరుడు తనని ఆశ్రయించిన వాళ్ళని పైన పెట్టి తాను కింద కూర్చుంటాడు. అది భగవంతుని యొక్క లక్షణం. అలా ఎందుకుంటావు నువ్వు అని అడగగలిగిన వాడు లోకంలో ఉంటాడా? ప్రతిజ్ఞ చేశాడు, నేను చక్రం పట్టనన్నాడు. కానీ భీష్మాచార్యులు వారు అర్జునుడిని కొట్టేస్తుంటే ప్రతిజ్ఞ అవసరం ఆరేసి చక్రం పట్టుకుని భీష్మాచార్యుల వారి మీదకి వెళ్ళిపోయాడు. అంతటి భీష్ముడు పొంగిపోయి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతిక గణభాగం బెల్ల కప్పి కొనక ఉరికిన నోర్వకను దరంబులోనున్న జగముల ప్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయపు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాకు విడువు మర్జున ఎటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు. ఈశ్వర ఆయన భక్తికి వశుడైపోయాడంటే. నేను ఏ కర్మ చేస్తే పాపం ఇచ్చావని అడగగలడా ఎవడైనా? నేను ఏ పుణ్యం చేస్తే నాకు ఈ ఫలితం ఇచ్చావని అడగగలడా ఎవడైనా? వాడు ఇస్తే పుచ్చుకోవడం తప్ప నువ్వు నేనేం చేస్తే ఇది ఇచ్చావని అడగగలిగిన వాడు లోకమునందు లేడు. కాబట్టి అది ఈశ్వర శబ్దానికి అన్వయం. అటువంటి శబ్దము చేత పిలవబడుతున్నాడు. ఎవరికి ఈశ్వరుడు? ఒక్క మనుష్యులకు కాదు, జంతువులకు కాదు, తిర్యక్కులకు కాదు, సకల భవనములకు ఆయన ఈశ్వరుడు. ఎన్ని లోకాలున్నాయని మీరు చెప్తున్నారో అన్ని లోకములకు కూడా ఆయనే ప్రభువు, ఈశ్వరుడు. తత్శబ్దము చేత భక్తితో ఒకడు నమస్కరించాడు, ఆయన ఏదైనా అనుగ్రహించగలడు, ఏదైనా ఇవ్వగలడు. అందుకే పాలుంబువ్వయు పెట్టెదన్ను కుడవరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నన్ ఒల్లనంటే తల్లిదండ్రులపుడంటే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులం కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. పాపం చేస్తే నీకు చెప్పుకున్నాను తుడిచేయి, నిన్నెవరు కాదన్నారు? నేనేం చేశాను తుడిచేయమంట లేదు, నేనేం చేయలేదు తుడిచేయమని అడుగుతున్నాను. ఏమీ చేయలేదని చెప్పుకుంటున్నాను. చెప్పుకున్నప్పుడు ఎందుకు తుడవు? శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాలు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం పడువైన మేరువడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. నేనేం చేయలేదు, కానీ నేనేం చేయలేదని చెప్పాను. వాడు చూడరా పాపం ఏమీ చేయలేదని చెప్పేశాడని చెప్పి ఆ కారణం చూపించి నన్ను అనుగ్రహించి నా పాపాలు తీసేసి నన్ను నీలో కలిపేసుకో ఎవరొద్దన్నారు. అలా ఎందుకు కలిపావని నిన్ను ఎవడన్నా అడుగుతాడా? ఎవడు అడిగేవాడు లేడు, ఈశ్వర. కాబట్టి అటువంటి ఈశ్వర శబ్దం ఆయన యొక్క తిరుగులేని సార్వభౌమాధికారాన్ని ప్రతిపాదిస్తుంది. అది ఒక లోకమునకు కాదు, సమస్త భువనములకు ఆయన అధీశుడు. కానీ ఇన్ని భువనములకు ఈశ్వరుడైన వాడు ప్రతిరోజు అందరికీ చక్కగా కనపడుతూనే ఉంటాడు. ఆయన్ని అడగవయా ఒక్క నమస్కారం పెట్టి? దాచుకునేవాడు గాడు. నమస్కారం పెట్టి వినయంతో అడిగితే ఏదైనా ఇవ్వగలిగిన వాడు, సంపద నుండి జ్ఞానం వరకు మోక్షం వరకు. అటువంటి వాడు ఎదురుగుండా కనపడుతుంటే అటువంటి మహానుభావుడు వచ్చాడనో నమస్కారం పెట్టద్దు? నమస్కరించరా? ఒక్క నమస్కారం చెయ్యి, అనుగ్రహిస్తాడు. పైగా కాంతి, ఆ కాంతితో అనుగ్రహించేటటువంటి విషయం ఏమిటంటే అద్భుతమైన, కేవలముగా ఏదో అనుగ్రహించడం కాదు. లోకంలో కాంతి కలిగినవి అన్నిటికీ పనికిరావు, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి పనికొస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలంటే, మహానుభావుడు ఆ మయూరకవి ప్రస్తావన చేసినట్లు బంగారానికి మంచి కాంతి ఉంటుంది, అందుకే సువర్ణం అని పేరు. మంచి కాంతి ఉంటుంది కాబట్టి బంగారంతో మకరకుండలాలు చేయించుకున్నాను అనుకోండి. నేను ఎందుకు ఈశ్వరుడికి మకరకుండలాలు చేయించాననుకోండి. మకరకుండలాల యొక్క కాంతిలో ఆయన చెక్కిళ్ళు కాంతులు ఈనుతాయి. ఆయన బుగ్గల్లోంచి కాంతులు వస్తుంటే ఆ బంగారు మకరకుండలముల యొక్క కాంతిలో మురిసిపోతాను. మహా అయితే మకరకుండలాలు ఏం చేస్తాయి? బుగ్గలన్నీ కాంతివంతంగా చూపిస్తాయి. ఈశ్వరుడికి పెట్టినా, మహారాజు గారు పెట్టుకున్నా, ముచ్చటపడి నేను పెట్టుకున్నా అంతే. ఏం చేయగలవంటే బుగ్గల్ని చూపించగలవు. అగ్నిహోత్రుడు ఉన్నాడు అనుకోండి, ఆయన కాంతినిస్తాడు,
కానీ ఆయన కాంతిని ఇవ్వడానికి ఏ పదార్థాన్ని పట్టుకున్నాడో అది మాత్రం తర్వాత ఉండదు. ఇక ఓ కర్రను ఆశ్రయించి కాలుతున్నాడు అనుకోండి, కర్రంతా అయిపోయాక నిధనం అయిపోతాడు, కర్ర మాత్రం ఉండదు, బూదైపోతుంది. ఆయన ఇచ్చే కాంతి కొంత పరిమితిలో ఉంటుంది, ఒక వస్తువును ఆధారం చేసుకుంటుంది. ఆ వస్తువు మాత్రం ఇక తర్వాత నామరూపాలతో ఉండదు, దగ్ధమైపోతుంది. చంద్రుడు ఉన్నాడనుకోండి, రాత్రి వేళ ప్రకాశిస్తాడు, చల్లటి కాంతిని మాత్రమే ఇస్తాడు, వేడి కాంతిని, స్పష్టమైన కాంతిని ఇస్తాడని నమ్మకం లేదు. ఎందుకంటే కళల్లో పెరుగుదల తరుగుదల ఉంటాయి. సూర్యుడు ఉన్నాడనుకోండి, ఆ కాంతి ఇంత పరిమితితో కూడుకున్నది అని చెప్పడానికి వీలు లేదు. చంద్రకాంతిని ముంచేస్తాడు, అగ్నికాంతిని ముంచేస్తాడు, బంగారు కాంతిని ముంచేస్తాడు. కేవలం ముంచేసే కాంతి కాదు, పాపములను తీసివేయగలిగినటువంటి చక్రవర్తిత్వంతో కూడుకున్న కాంతి. ఆ అనుగ్రహంలో పాపరాశి ధ్వంసమైపోతుంది. ఏది అది లేకపోతే ఈశ్వర శబ్దం అన్వయం అవ్వదు. బంగారమునకు ఈశ్వరత్వం ఉందా? చంద్రుడికి ఈశ్వరత్వం ఉందా? అగ్నికి ఈశ్వరత్వం ఉందా? ఒక్క సూర్యుడికి ఈశ్వరత్వం ఇచ్చారు. ఆ ఈశ్వరత్వం ఉన్నవాడు కాబట్టి, భువనేశ్వరుడు కాబట్టి, సకల భువనములకు అధిపతి కాబట్టి, ఆయన కాంతి చేత, ఆయన కరముల యొక్క స్పర్శ చేత, అంటే ఎవడు భక్తితో నిలబడ్డాడో వాడి కొన్ని కోట్ల జన్మల పాపములను కూడా ఇలా భుజాల్ని చేత్తో ముట్టుకుని తల మీద చెయ్యి పెట్టి భస్మం చేయగలడు. ఆ పాపరాశి భస్మమైపోతుంది. వాడికి జ్ఞానం ఇవ్వగలడు, మోక్షం ఇవ్వగలడు, ఏదైనా ఇవ్వగలడు. ఆయన అనుగ్రహం అలా ఉంటుంది. పోతన గారు భాగవతం చేస్తూ మాట అంటారు, ఏదో అమరేంద్రాదుల కొల్చు భంగిజలు లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్. ఆయన ఇవ్వలేనిది ఏమిటి? నేను నీ నమస్కారానికి ప్రీతి చెందాను, ఇంతే ఇస్తాను. ఒక నమస్కారానికి ఇంత, 5 నమస్కారాలకింత, పొంగలికింత, పాయసానికింత, ఆ లెక్కే ఉండదు. నీ గుండెల్లో భక్తి ప్రమాణం. నీ శక్తితో సంబంధం లేదు, నీ వినయంతో, నీ భక్తితో సంబంధం. ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఇలా ఎందుకు ఇచ్చావు అని అడగడానికి వాడికి అధికారం లేదు. వాడు ఈశ్వర. వాడు ఒక లోకమునకు పరిమితుడు కాడు, సమస్త భువనములకు ఆయన అధీశుడు. కాబట్టి భువనేశ్వరం అంతటి మహాశక్తివంతుడైన వాడు, అంతటి అనుగ్రహ ప్రదాత, అటువంటి వివస్వన్, అటువంటి భాస్కర, అటువంటి భువనేశ్వర తెల్లవారేటప్పటికీ ఎర్రటి కాంతులీనుతూ వస్తున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః. యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయి చ విద్వేషః సవా ఆశు వినశ్యతి. ఎవడైతే ఏ కాలంలో అయితే దేవతల్ని కానీ, వేదాల్ని కానీ, గోవులు కానీ, వేదవేత్తలను కానీ, సత్పురుషులు కానీ, ధర్మము అనే వాటి యందు నాయందు కూడా ద్వేషం వహించి ఉంటాడో అటువంటి వాడు ఖచ్చితంగా నశిస్తాడు. ఆ హిరణ్యకశిపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు శత్రుభావం లేని మహాత్ముడు, గొప్ప శాంత స్వభావం కలవాడు. అతడికి హిరణ్యకశిపుడు ఎప్పుడైతే ద్రోహం చేస్తాడో అప్పుడు అతడు వరబలం కలిగి ఉన్నప్పటికీ నేను అతడిని సంహరిస్తాను అని ఆకాశవాణి రూపంలో శ్రీహరి ఇలా పలుకుగా దేవతల భయం తొలగిపోయింది. నారాయణుడికి నమస్కారం చేసి హిరణ్యకశిపుడు మరణించినట్లుగా భావిస్తూ వారు వెళ్ళిపోయారు. ఇక అయిపోయింది, ఇక హిరణ్యకశిపుడు చచ్చిపోతాడు ఇక అంతే. ఎందుకంటే వాడు ఇన్ని దాళ్లలో అంత ద్వేషంగా ఉన్నాడు కదా, అందుకని అటువంటి వాడికి మరణం తప్పదు. అది శ్రీహరుడే చెప్పాడు. మహాత్ముడైనటువంటి ప్రహ్లాదుడు సాధు పురుషుడు, శాంత స్వభావంతో ఉండేవాడు.
వాడిని ద్వేషిస్తున్నాడు కాబట్టి వాడికి మరణం ఉంది. అందుకని పరమాత్ముడే వాళ్ళకి అభయాన్ని ఇచ్చినాడు. ఇస్తుంటే వీళ్ళందరూ కూడా అప్పుడు అనుకున్నారు, ఇక ఆ రాక్షసుడు చచ్చిపోయినట్టే, మనం ఎవరు కూడా భయపడవలసిన పని లేదు అని వాళ్ళ లోకాలకు వెళుతూ రాక్షసరాజైన ఆ హిరణ్యకశిపుడికి ఆశ్చర్యాన్ని కలిగించేటట్లుగా 4 పుత్రులు ఉండేవారు. వారిలో మహాత్ములను సేవించే ప్రహ్లాదుడు మాత్రం గుణాలలో గొప్పవాడిగా ఉన్నాడు. సచ్చీలం గల ప్రహ్లాదుడు వేదవేత్తల పట్ల ఎంతో భక్తి కలిగి ఉండేవాడు. ఇంద్రియాలను జయించిన అతడు సత్యానికి కట్టుబడి ఉండేవాడు. సకల ప్రాణులకు అతడు ఆత్మలాగా గొప్ప ప్రియాన్ని మేలును చేసేవాడు. అటువంటి మరొకడు లేడు. మహాత్ముల పాదాలకు అతడి దాసుడిలాగా నమస్కరించేవాడు. దీనులను అతడు తండ్రిలాగా ప్రేమించేవాడు. రాజుపుత్రుడైనప్పటికీ ఇంత గర్వం కూడా లేదు. అంత గౌరవం ఈ సాధు పురుషులకి, సత్పురుషులకి, పెద్దవాళ్ళకి, జ్ఞానులకి ఇచ్చేవాడు. రాజపుత్రుడు ఎంత గౌరవంగా ఉండాలా, అటువంటి గర్వమే లేదు. సాటివారి యందు అతడు సోదరుడిలాగా స్నేహం చూపించేవాడు. గురువుల యందు ఈశ్వర భావనను కలిగి ఉండేవాడు. అతడిలో చదువు, సంపద, అందము నిండుగా ఉన్నాయి. పైగా అతడు గొప్ప వంశములో జన్మించాడు. అయినా అతడి యందు అభిమానం గాని గర్వం గాని లేవు. ప్రహ్లాదుడు కష్టకాలంలో కూడా భయాన్ని, కలవరపాటును కూడా పొందేవాడు కాదు. కోరికలు లేని అతడు చూసినవి మరియు విన్న భోగాలు మిథ్య అని తెలుసుకునేవాడు. ఏమేమి చూస్తున్నాడో జగత్తులో, ఈ భోగభాగ్యాలు ఏమున్నాయో ఇవన్నీ కూడా మిథ్య, ఇది సత్యం కాదు అని అనుకున్నాడు. సర్వకాలాల్లోనూ ప్రహ్లాద మహానుభావుడు ఇంద్రియాలు, ప్రాణము, దేహము, బుద్ధి వశంలో ఉండే ఆ ప్రహ్లాదుడి హృదయంలో కోరికలన్నీ శాంతించి ఉండేవి. సర్వేశ్వరుడు అయిన భగవంతుడి యందు, ప్రహ్లాదుడి యందు కూడా మహాత్ముల గుణాలు చాలా ఉండేవి. ప్రహ్లాదుడి యందు మహాత్ముల గుణాలు, పరమాత్మ గుణమే ఉందేమో అని కూడా ఉండేది. కవులు ఆ గుణాలను పలుమారును వర్ణించేవారు. ప్రహ్లాదుడి యొక్క గుణాలని పాడుకుంటూ ఆ ప్రపంచమంతా, అంటే ఆ రాక్షస రాజు యొక్క లోకాల్లో, 3 లోకాల్లో కూడా దీన్ని వర్ణించేవారు. వాటిని మహాత్ములు కూడా అలవర్చుకునేవారు. మహాత్ములు కూడా ఆ లక్షణాలను వాళ్ళు కూడా అభ్యాసం చేసేవారు. అటువంటి లక్షణాలు ప్రహ్లాదుడికి ఉన్నాయండి. ఈనాటికి కూడా ఆ గుణాలను ప్రజలు చెప్పుకుంటున్నారు. ఓ మహారాజా, సత్పురుషుల గాథలు చెప్పే సభలలో అసుర శత్రువులైన దేవతలు కూడా ప్రహ్లాదుని ఉదాహరణంగా చెబుతూ ఉండేవారు. అంత ఉదాహరణ మహాత్ములైనటువంటి వారు, పురాణికులు, నరికత దాసులు, మహాత్ములైన వాళ్ళు, గురువులు, వీళ్ళంతా కూడా వాడి యొక్క, అంటే ప్రహ్లాదుడి యొక్క ఉదాహరణలు చెప్పుకునేవాళ్ళు. అట్లాగాక రాక్షసులు కూడా ఉదాహరణ చెప్పుకునేవాళ్ళట మంచితనానికి. అటువంటి ప్రహ్లాదుడిని నీ వంటి అజాత శత్రువులు సన్మానిస్తారని వేరుగా చెప్పాలా చెప్పండి. ఆ ప్రహ్లాదుడి యందు లెక్కలేనన్ని గుణాలు ఉన్నాయి. వాటి గురించి అలా ఉంచు. అతడి మహిమ అర్థం కావటానికి ఒక్క విషయం చెబితే చాలు. అతడికి భగవంతుడైన వాసుదేవుడి యందు సహజమైన ప్రేమ ఉండేది. ప్రహ్లాదుడు బాల్యంలోనే ఆట వస్తువులను విడిచిపెట్టి శ్రీకృష్ణుని యందే మనస్సును లగ్నం చేశాడు. అందువల్ల అతడు ఇతరులకు జడుడిలాగా కనిపించేవాడు.
అతడి బుద్ధిని శ్రీకృష్ణుడనే ఆకర్షణ గట్టిగా పట్టుకోవటంతో ఈ జగత్తు అతడికి విభిన్న నామరూపాలుగా కాక శ్రీకృష్ణమయంగా కనిపించేది. ప్రహ్లాదుడికి ఎక్కడ చూసినా కృష్ణమాయ కనిపించేది. కొన్ని రోజులు పుడుతూనే స్వామిని వెతికాడట. ఒకప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరి యొక్క ధ్యానంతో, శ్రీహరి నాకు దక్కలేదు అనే భావనతో, కలత చెందిన మనస్సుతో రోధించేవాడు. అప్పుడప్పుడు ఏడ్చేవాడు. నాకు పరమాత్ముడు ఇంకా కనపడలేదే, పరమాత్ముడి దయ ఇంకా కలగలేదే, పరమాత్ముడు నా మనస్సులో ఇంకా పుట్టలేదే, నేను చూడలేదే. అప్పుడప్పుడు కలత చెందేవాడు. కలత చెంది రోధించేవాడు, దుఃఖించేవాడు. నన్నెందుకు ఇట్లా పుట్టించావు, నన్నెందుకు ఇంత దూరం చేశావు, నన్నెందుకు ఈ వంశంలో పుట్టించావు, నన్నెందుకు నీ నుంచి దూరం చేశావు, నేనెంత ఎతికినా దొరకటం లేదే, నువ్వు కనపడటం లేదే నాకు అని ఏడ్చేవాడట. ఎంతవరకు మనస్సు లగ్నం చేశాడు ఆ శ్రీకృష్ణుని యందు, ఆ పరమాత్ముడి యందు, ఆ నారాయణుని యందు మనం చెప్పాల్సిన పని లేదు. ప్రహ్లాదుడి ఒక పెద్ద ఉదాహరణ సద్భక్తులకి కదా. నారాయణాయ నమః.